వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి అజ్మీర్ రాజేశ్వర్ పంచాయతీ ఎన్నికల్లో కోతులు కుక్కల బెడద సమస్యపై ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా దండపల్లి మండలం సర్పంచ్ అభ్యర్థి అజ్మీర్ రాజేశ్వర్ ప్రజల కోరిక మేరకు తక్షణ చర్యలు ప్రారంభించారు. గ్రామస్తులు గాంధీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసిన మరుసటి రోజే కోతుల బెడదకు కొండెంగలను తీసుకువచ్చి పట్టుకునే పని చేశారు. అభ్యర్థి హామీలు మరియు చర్యలు ప్రజల ముందు నిలబడి మాట్లాడిన అజ్మీర్ రాజేశ్వర్, కోతుల బెడద సమస్యకు తాజాగా కొండెంగలను తీసుకువచ్చాము, ఇది మా నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామస్తులు ఈ చర్యలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలు త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కీలక అంశం ఈ సమస్య తీర్చిన అభ్యర్థులకే ఓటు వేస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కోతులు కుక్కల బెడద పంచాయతీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. అజ్మీర్ రాజేశ్వర్ చర్యలు గ్రామస్తుల మద్దతును పెంచుతున్నాయి. అందరికీ పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నేను శిరస్సు వంచి వందనం చూస్తున్నాను. నేను అజ్మీర్ రాజేశ్వర్. నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమసాగరరావు గారు అలాగే నన్ను అవకాశం ఇచ్చి నన్ను నామినేషన్ ఇప్పించినందుకు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు నిన్నటి రోజున దండేపల్లిలో కోతుల కుక్కల సమస్య గురించి పెద్దలందరూ చెప్పారు. దాని కొరకు ఇతర పార్టీ వాళ్ళు మాకు గెలిపిస్తే మేము మీ ఊరిలో మన ఊరిలో కోతుల సమస్యల నుండి కుక్కల సమస్యల నుండి పరిష్కారం చేస్తామని ఆ రోజు వారు అన్నారు. కానీ ఈరోజు నేను గెలవక ముందే ఆ కొండెంగను తీసుకువచ్చి ఈ ఊరి సమస్య నుండి తరిమేస్తామని నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ రోజులలో యువతరం కాబట్టి యువతలకు అవకాశం ఇచ్చిన ప్రేమసాగరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీరు కూడా నాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం నేను చేసుకుంటాను. మీరు ఈ అవకాశాన్ని నాకు ఇస్తే, నన్ను గెలిపిస్తే ఈ ఊరిలో ప్రతి సమస్యను అండగా మీ సహకారాలతో మీ ముందు నడుస్తాను. మీ ముందు నేను ఎంత ఎదిగినా కానీ ఒదిగే ఉంటాను, కానీ ఎదిగి ఉండను. మీరు నా దగ్గరికి రావడం కాదు, ఒక ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి వచ్చి ప్రతి సమస్యలను నేను పరిష్కారం నా వీలైనంత వరకు నేను కృషి చేస్తాను. నాతోని కాని ఎడల మన ప్రేమసాగరరావు దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విషయం ఇలా అని సార్ గారితో మాట్లాడి కూడా నేను పరిష్కారం చేస్తాను. ఇంతవరకు మన దండపల్లిలో జరిగిన అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ప్రేమసాగరరావు గారు వచ్చినప్పటి నుండి ఎన్ని అభివృద్ధి పనులు అయ్యాయో మీకు తెలుసు. ఒక విషయంలో చెప్పాలంటే ఈ యువతరానికి మీరు మంచి మార్గదర్శకంగా నన్ను ఉంచితే ఎల్లవేళలా మీకు తోడుగా నీడుగా ఉంటాను. మీలో నన్ను మీ కుమారునిగా అనుకోండి, మీ తమ్ముడిని అనుకోండి, నన్ను కలుపుకొని ముందుకోండి. దయచేసి మీకు మరీ అడుగుతున్నాను, నాకు మంచి మెజారిటీతో నన్ను గెలిపించగలరని మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను.